RK Creations and Editing Tech. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి అయితే ఇక్కడ మీకైతే స్క్రీన్ మీద చూపెడుతున్నాం కదండి. సో ఈ విధంగానైతే వెడ్డింగ్ ఇన్విటేషన్ డిజిటల్ కార్డ్ అండి ఎలానైతే తయారు చేసుకోవాలో మన మొబైల్లో అయితే ఇప్పుడైతే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో మీరైతే వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ఇక్కడ కనిపిస్తున్న ఇమేజెస్ ఉన్నాయి కదా, సో వీటిని అయితే యూజ్ చేసి అయితే మనమైతే ఈరోజు అయితే ఈ యొక్క ఫోటో ఎడిటింగ్ అయితే మనం చేయబోతున్నాం. సో నేనైతే దీనికైతే PLF ఫైల్ అయితే ఇవ్వలేదు. సో మీరైతే మొత్తం చూసేసి అయితే మీరైతే ఎడిటింగ్ అయితే నేర్చేసుకొని చేసేసేయండి, ఓకేనా. సో ఇప్పుడైతే నేనైతే పిక్స్లాబ్ యాప్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. సో పిక్స్లాబ్ యాప్ లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఏంటంటే మీరు ఇట్లా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్లో అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక వీడియో గిట్లా మీకైతే నచ్చినట్టయితే తప్పకుండా అయితే ఒక లైక్ చేయండి. సో నేనైతే ఆలస్యం చేయకుండా ఇక వీడియోలో టాపిక్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. సో ముందైతే పిక్స్లాబ్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసేస్తున్నాను, ఓకేనా. ఈ యాప్ లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో మీరైతే అకౌంట్లో అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. అప్పుడైతే మీకైతే అన్ని ఫ్యూచర్స్ అయితే మంచిగా అయితే వర్క్ అవడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ టెక్స్ట్ వచ్చింది కదా, సో దీన్ని అయితే రిమూవ్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ డిలీట్ అయితే క్లిక్ చేసి తర్వాత ఇక్కడ ఇమేజ్ సైజ్ అని ఉంది కదా, సో ఇక్కడ చూపిస్తున్నా చూడ, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ యూట్యూబ్ థంబ్నైల్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ రివర్స్లో పెట్టేసేయండి. ఇక్కడ విడ్త్ మనకు 128 ఉంది కదా, దీన్ని 720 పెట్టేసేయండి. అలాగే హైట్ అనేది 1280 అనేది ఇచ్చేసుకోండి, ఓకేనా. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రావడమే జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేసేసి ఇంపోర్ట్ పై అయితే క్లిక్ చేయండి, ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గ్రీన్ కలర్ హార్ట్ షేప్, సో దీన్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసేసుకోండి. ఇందులో యూజ్ చేసిన ప్రతి ఇమేజ్ లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో మీకు ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ లింక్ అని, సో అక్కడ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడైతే క్లిక్ చేసేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, రైట్ మార్క్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీకు ఇక్కడ కింద చూసారంటే ఇక్కడ మీకు అయితే ఒకటి పెద్దగా డాట్ కనబడుతుంది కదా, దీని అయితే ఈ విధంగా అయితే ఇలా కిందికి అనేస్తే మీకు అయితే పెద్దగానైతే అవడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే పెద్దగానైతే చేసేసుకోండి. మొత్తం అయితే స్క్రీన్ మొత్తం ఫిల్ అయ్యేటట్టు చేసేసుకున్న తర్వాత, సో ఒకవేళ మీకు మొత్తం ఫుల్ అయిందో కల తెలియకపోతే ఇక్కడ మీకు అయితే ఇక్కడ కింద రిలేటివ్ సైజ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేసి ఇక్కడ 100% ఉంది చూసుకోండి. 100% పెట్టేసి రైట్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ రిలేటివ్ పొజిషన్ని ఇక్కడ మిడిల్ పైన ఒకసారి కింద ఒకసారి మిడిల్ క్లిక్ చేసేసి రైట్ ఇచ్చేసండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు లేయర్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే లేయర్ అన్నట్టు, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ లాక్ సింబల్ ఉంది కదా, సో ఈ లాక్ సింబల్ అయితే క్లిక్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడైతే మనకైతే కదలదు అన్నట్టు ఎటు కూడా, సో ఓకేనా, స్టడీగా ఉంటుంది. తర్వాత మళ్ళీ అయితే ఇక్కడ ఇంపోర్ట్ ఉంది కదా, సో ఇంపోర్ట్ పై అయితే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు, సో ఇక్కడైతే మీరైతే ఇక్కడ ఈ యొక్క ఇమేజ్ ఉంది కదా, సో ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి, ఓకేనా. సెలెక్ట్ చేసేసుకొని రైట్ పైతే క్లిక్ చేసి సేమ్ ఇమేజ్ కూడా ఇలా డాట్ని క్లిక్ చేసి సో ఈ విధంగా అయితే పెద్దగా అయితే పెట్టేసుకోండి, ఓకేనా. పెద్దగా పెట్టేసుకొని మళ్ళీ ఇమేజ్ కూడా సేమ్ లాక్ అయితే తీసేసుకోండి. లాక్ వేసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, సో ఇక్కడ ఇంపోర్ట్ అని ఇమేజ్ అయితే క్లిక్ చేసేసి, సో ఇప్పుడైతే మనమైతే కపుల్స్ యొక్క ఫోటోని అయితే సెలెక్ట్ చేసేసుకుందాం. ఇక్కడ ఈ కపుల్స్ ఫోటో ఉంది కదా, సో నేను సెలెక్ట్ చేసేసుకున్నాం. సెలెక్ట్ చేసేసుకొని రైట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ కరెక్ట్ మనకు హార్ట్ షేప్లో వీళ్ళ ఫోటోస్ అనేది ఇట్లా అడ్జస్ట్ అయితే చేసేసుకోండి, ఓకేనా. కరెక్ట్ ఇట్లా, ఓకేనా, అడ్జస్ట్ అయితే చేసేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే, సో ఇలా మనకైతే హార్ట్ అయితే కనబడద్దు అన్నట్టు, ఓకేనా. ఇలా అడ్జస్ట్ చేసేసుకొని సో దీన్ని అయితే ఇలా ఇక్కడ మీకు ఇక్కడ 8 డాట్స్ కనబడుతుంది కదా సైడ్కి, ఈ 8 డాట్స్ ఇలా లాంగ్ క్లిక్ చేసేసి ఇలా కిందికి అయితే అనేసేయండి. ఇమేజ్ గట్టిగా ఒత్తి పట్టేసి ఇలా కిందికి అనేసేయండి. అక్కడ అనేస్తే మనకైతే ఇది హార్ట్ షేప్ కిందికి అయితే వెళ్ళడం జరుగుతుంది, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా గ్రీన్ కలర్ హార్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసేసుకొని అసలు మళ్ళీ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ అయితే క్లిక్ చేసేస్తే మనకైతే సైడ్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇలా సైడ్కి స్క్రోల్ చేసేస్తే ఇక్కడ మీకు ఎరేజ్ కలర్ అని ఒకటి ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసేసండి. క్లిక్ చేసి ఇక్కడ ఎనేబుల్ పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఒకటి పెన్ టైప్ కనబడుతుంది కదా ఇమేజ్, సో దీని అయితే క్లిక్ చేసేసి ఇక్కడ గ్రీన్ కలర్లో మధ్యలో పెట్టేసి కింద రైట్ సింబల్ ఉంది కదా, ఈ రైట్ సింబల్ అయితే క్లిక్ చేయండి, ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్మూత్ ఎడ్జ్ అని ఉంది కదా, సో దీని విధంగా అలాగే టోలరెన్స్ అనేది కూడా కొంచెం ఈ విధంగా అయితే పెంచేసేయండి, ఓకేనా. ఈ విధంగా సో ఇలా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ అనేది మొత్తం పోయేటట్టు టోలరెన్స్ అనేది 44 ఇచ్చేసాను, స్మూత్ ఎడ్జ్ అనేది 10 ఇచ్చేసాను. సో మీరు కూడా ఈ విధంగా అయితే ఇచ్చేసుకోవచ్చు. ఇచ్చేసి రైట్ అయితే క్లిక్ చేయండి, ఓకేనా. రైట్ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఈ లేయర్స్కి అయితే ఇక్కడ మన ఫోటో ఇమేజ్ కూడా లాక్ వేసేసుకోండి, మళ్ళీ కలద్దు. ఒకవేళ మీకు ఏమైనా అడ్జస్ట్ కాకపోతే ఇట్లా ఇప్పుడు ఇక్కడ కూడా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా, ఓకేనా. మీకు ఏమైనా అటు ఇటు ఉంటే ఇమేజ్ అనేది ఈ విధంగా లాక్ వేయక ముందు, ఓకేనా. ఒకవేళ లాక్ వేసేసారనుకోండి, సో మీరైతే ఇప్పుడు మళ్ళీ లాక్ వేస్తాను అనుకోండి ఫోటోని అయితే కదలదు అన్నట్టు, ఓకేనా. తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ అయితే ఇంపోర్ట్ పై క్లిక్ చేసేస్తున్నాను.
క్లిక్ చేసేసి సో మళ్ళీ నేనైతే ఇక్కడ హార్ట్ షేప్ మనకు ఒక ఫ్లవర్స్ ఇచ్చాను. సో ఈ ఇమేజ్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసేసుకోండి. ఇలాంటి నేను ఒక 10 ఇస్తాను ఆర్ట్స్ ఇమేజెస్. ఇప్పుడు నేను చూపెడుతున్నాను చూడండి. సో ఇలాంటి ఒక 10 డిఫరెంట్ టైప్స్ హార్ట్ ఫ్లవర్స్ అయితే ఇస్తాను. సో అందులో అయితే మీకైతే ఏది నచ్చితే అదైతే మీరైతే ఉంచేసుకోండి. ఓకేనా, వాటిని కూడా నేనైతే వీడియో ఎండ్లో చూపెడతాను. సో ఈ విధంగానైతే కరెక్ట్ అయితే ఇక్కడ ఇలా బార్డర్లోనైతే ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. అడ్జస్ట్ చేసేసుకొని రైట్ బై అయితే క్లిక్ చేసేయండి. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మనకు కార్నర్ ఇట్లా బార్డర్ అయితే మనకైతే ఉంది. ఇది కూడా బాగానే ఉంది. ఒకవేళ మీకు ఇట్లా బార్డర్ టైప్లో వద్దనుకున్నారు అనుకోండి ఇక్కడ బ్లాక్ కలర్లో, సో మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ ఇంపోర్ట్ పై క్లిక్ చేసేసి సో ఇక్కడ బ్రౌజ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో ఈ గ్రీన్ కలర్ హార్ట్, సో దీని అయితే క్లిక్ చేసేయండి. దీన్ని మళ్ళీ పెద్దగా అనేసుకొని సో దీన్ని టోటల్ బ్యాక్ అయితే అన్నిటి కిందికి అయితే ఇలా పెట్టేసేయండి. ఓకేనా, ఇలా పెట్టేస్తే మీకైతే కొంచెం అయితే సైడ్కి ఉన్న బార్డర్ అయితే కనబడదు అన్నట్టు. ఓకేనా, పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడైతే మనం అయితే ఇక్కడ టెక్స్ట్ ఇచ్చేసుకోవడమేనండి. ఓకేనా, సో ఫస్ట్ అయితే టెక్స్ట్ ఇచ్చేసుకుందాం. సో ఇక్కడ అయితే ప్లస్ అయితే క్లిక్ చేసేసి సో ఇక్కడ మనమైతే ఇలా టెక్స్ట్ని అయితే క్లిక్ చేసేసి 8 పై అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసేసి సో ఇక్కడైతే నేనైతే రాసేసుకుంటాను ఏమనంటే రెడ్ ఈస్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని రాసేస్తున్నాను. సో నేను డబ్ల్యూ అనేది క్యాపిటల్ ఇచ్చేసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ లెటర్ కదా. వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇలా ఇచ్చేసి ఓకే ఇచ్చేసాను. ఓకే ఇచ్చేసి ఈ విధంగా అనేది పెద్దగా అనేది చేసేసుకుంటున్నాను. చేసేసుకొని ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. సో కలర్ అనేది నేనైతే రెడ్డిష్ బ్రౌన్ కలర్ అయితే ఇచ్చేసుకుంటాను. సో మీరైతే మీకు నచ్చిన కలర్ అనేది ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ఇచ్చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు ఒకవేళ స్ట్రోక్ కావాలనుకున్నారు అనుకోండి, ఇలా సైడ్కి జరిపేసి ఇక్కడ స్ట్రోక్ని పెట్టేసి ఎనేబుల్ చేసేసి సో ఇక్కడ మీకు ఏ కలర్ కావాలంటే అది ఇక్కడ వైట్ ఇచ్చేస్తుంది, కొంచెం మనకి అట్రాక్టివ్గా ఉంటుంది. అలాగే దీని యొక్క ఫాంట్ కూడా చేంజ్ చేద్దాం. ఇలా సైడ్కి స్క్రోల్ చేసేస్తే ఇక్కడ ఫాంట్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ ఫాంట్ని అయితే క్లిక్ చేసేసండి. ఇక్కడ మై ఫాంట్లోకి వెళ్ళేసేయండి, లేకపోతే నేను రీసెంట్ ఫాంట్లోకి వెళ్ళేసి సో నేను ఇక్కడ అవేక్ ద బ్యూటీ ఉంది కదా, సో దీని అయితే సెలెక్ట్ చేసేసుకుంటాను. ఓకేనా, ఇందులో యూజ్ చేసిన ఫాంట్స్ లింక్స్ కూడా మీకైతే టెలిగ్రామ్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. సో నేనైతే ఓకే ఇచ్చేస్తున్నాను. ఓకే ఇచ్చేసుకొని దీని అయితే నేను ఏం చేస్తున్నానంటే ఈ విధంగా రిలేటివ్ పొజిషన్ క్లిక్ చేసి మిడిల్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను. ఓకేనా, పెట్టేసుకొని కొంచెం పైకి పెట్టేసుకున్నాను ఈ విధంగా చేతితో. ఓకేనా, తర్వాత రైట్ ఇచ్చేసాను. రైట్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇది కూడా మనకు కలదు కాబట్టి ఎడిటింగ్ చేయగా దీనికి లాక్ సింబల్ ఇస్తున్నాం. ఓకేనా, ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అయితే ప్లస్ పై క్లిక్ చేసేస్తున్నాం. ప్లస్ పై క్లిక్ చేసేసుకొని ఇప్పుడు వీళ్ళ పేర్లు అయితే నేనైతే ఇచ్చేసుకున్నాను. సో నేనైతే రమ్య స్పేస్ ఇచ్చేసుకొని రాహుల్ అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా, రాహుల్ అని ఇచ్చేసి ఓకే ఇచ్చేసాను. ఓకే ఇచ్చేసి సో ఫస్ట్ అయితే వీళ్ళ కలర్స్ అనేది మనం పెట్టేసుకుందాం. సో ఇక్కడ మీరైతే కలర్స్ అనేది సో మీ ఇష్టం ఏదైనా పెట్టేసుకోవచ్చు. కొన్ని నేనైతే మొత్తం అనేది ఈ రెడ్డిష్ బ్లాక్ కలర్లో ఇచ్చేసుకున్నాను. సో మీరైతే మీకు నచ్చింది అయితే పెట్టేసుకోవచ్చు. ఏబీ ఫాంట్లోకి వెళ్ళేసి సో ఇక్కడ నేనైతే ఇంకొక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. సో ఇక్కడ నేనైతే ఇక్కడ బ్యూటీ డ్రీమ్ డెమో అని ఉంది కదా, సో దీని అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. సెలెక్ట్ చేసేసుకొని సో ఈ ఇద్దరి మధ్యలో ఇంకొంచెం స్పేస్ అనేది నేను పెంచేసుకుంటున్నాను. సో ఈ స్పేస్ అనేది ఎందుకు పెంచేసుకున్నాను తర్వాత అర్థమవుతుంది. సో ఓకే ఇక్కడనైతే సో ఈ విధంగా అయితే ఇచ్చేస్తున్నాను. సో దీన్ని కూడా మనం అయితే ఇలా సైడ్ స్క్రోల్ చేసి రిలేటివ్ పొజిషన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మిడిల్లో ఉంది కదా పైన, సో దీన్ని అయితే ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసి రైట్ అయితే ఇచ్చేసుకోండి. ఓకేనా, రైట్ ఇచ్చేసి సో దీనికి కూడా అయితే మనం అయితే లాక్ అయితే వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం ఇస్తున్నా అంటే మళ్ళీ ఇంకొక టెక్స్ట్ నేను తీసేసుకున్నాను. 8 పై అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసేసి ఇక్కడ నేనైతే డేట్ అయితే వేసేసుకున్నాను. నేను 22 మార్చ్ 2025 అయితే పెట్టేసుకున్నాను. సో మీరైతే డేట్ అయితే ఇచ్చేసుకోండి, ఎప్పుడు డేట్ అది ఇచ్చేసుకున్న తర్వాత సో దీన్ని కూడా ఇలా కొంచెం అయితే పెద్దగా చేసేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనం కలర్ చేంజ్ చేద్దాం, కనబడతలేదు కదా. సో కలర్ అయితే రెడ్డిష్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దీని యొక్క ఫాంట్ అనేది నేను సో ఇక్కడ బాసి అని ఒక ఫాంట్ ఉంది కదా, ఈ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసేసుకుంటాను. ఓకేనా, ఈ విధంగా అనేది ఇక్కడనైతే పెట్టేసుకున్నాను. ఇది 22 సో ఓకే 22 మార్చ్ 2025. సో ఓకేనా, ఈ విధంగా అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని మళ్ళీ దీన్నే కాపీ చేసేసుకొని ఇక్కడనైతే అడ్రస్ కూడా అయితే ఇచ్చేస్తున్నాను. సో అడ్రస్ వచ్చేసి సో రెడ్డిస్ ఫంక్షన్ హాల్ కరీంనగర్ అని ఈ విధంగా చేసుకున్నాను. కరీంనగర్
ఓకే, కరీంనగర్ అని ఇచ్చేసి ఓకే ఇచ్చేసాను. ఓకే ఇచ్చేసి సో దీన్ని కూడా ఇలా రిలేటివ్ పొజిషన్ పెట్టేసి సెంటర్లో పెట్టేసుకుంటున్నాను కరెక్ట్. ఓకే, కొంచెం చిన్నగా చేద్దాం. మళ్ళీ రిలేటివ్ పొజిషన్లోకి వచ్చేసిన ఈ విధంగానే పెట్టేసాను. పెట్టేసి ఇక్కడ అన్నిటికి కూడా మనం అయితే లాక్స్ అయితే తీసేసుకుందాం మళ్ళీ ఎడిటింగ్లో కాలేదు కాబట్టి. ఓకేనా, మళ్ళీ అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే ఇంపోర్ట్ పై అయితే క్లిక్ చేసేస్తున్నాను. ఇంపోర్ట్ పై క్లిక్ చేసేసి ఇప్పుడైతే ఇంకొక ఇమేజ్ సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, సో ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసేసుకొని సో దీని అయితే ఈ విధంగా అయితే పెద్దగా అయితే పెట్టేసుకొని సో కరెక్ట్ ఇక్కడ మనకైతే అడ్జస్ట్ అయ్యేటట్టు ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. సో దీనికి లాక్ వేసుకోండి. సో మళ్ళీ సేమ్ ఇదే ఇమేజ్ కాపీ చేసేసుకోండి. కాపీ ఉంది కదా, సో ఈ కాపీ క్లిక్ చేస్తే మనకి ఇంకొకటి అయితే రావడం జరిగింది. సో దీన్ని ఈ విధంగా అయితే ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఇక్కడ కార్నర్కి ఒకటి సింబల్ కనబడుతుంది, దీన్ని ఇలా క్లిక్ చేసేసి మీరైతే ఈ విధంగా అయితే రొటేట్ చేసేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా రొటేట్ చేసేసి ఈ కిందనైతే ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. కొంచెం మనకైతే మంచి లుక్ అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత దీనికి కూడా అయితే లాకేసుకోండి. ఓకేనా, మళ్ళీ కాలేదు అన్నట్టు. ఓకేనా, తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ సో నేనైతే ఇన్వైటెడ్ బై అని అయితే రాస్తున్నాను. ఇన్వైటెడ్ బై. సో కలర్ మాత్రం ఫస్ట్ కలర్ అనేది రెడ్డిష్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి ఇన్వైటెడ్ బై అని పెట్టేసి సో ఇక్కడైతే ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను. ఓకేనా, సో ఫాంట్ కూడా చేంజ్ చేద్దాం. రీసెంట్లోకి వెళ్ళేసి సో ఇక్కడ నేను చింక్ఫై అనే ఫాంట్ ఉంది, సో దీని అయితే ఇచ్చేసాను. సో కొంచెం మనకైతే ఇదైతే కొంచెం అయితే మనకైతే హైలైట్ అయి కనబడుతుంది. ఓకేనా, ఈ విధంగా. సో ఇది కూడా నచ్చలే అంటే సో ఇక్కడ నేనైతే వేరే ఇచ్చేస్తాను. కానీ ఇది బాగా హైలైట్ అయి ఉంది. సో ఓకే, ఈ బ్లాక్ బర్డ్ అనే ఒక ఫాంట్ అయితే ఇచ్చేసాను. ఈ విధంగా ఇచ్చేసి ఇక్కడైతే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత మళ్ళీ అయితే దీనికైతే సో మనం దీని అయితే ఫస్ట్ సెంటర్లో పెట్టేసుకుందాం. రిలేటివ్ పొజిషన్లోకి వెళ్ళేసి ఇలా సెంటర్లో అయితే పెట్టేసి ఈ విధంగా అయితే లాక్ అయితే వేసేస్తున్నాను. లాక్ వేసేసి మళ్ళీ అయితే ఇంపోర్ట్ పై క్లిక్ చేసేస్తున్నాను. క్లిక్ చేసేసి ఇక్కడ బ్రౌజ్ పైకి అయితే వెళ్ళేసి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, సో దీన్ని అయితే సెలెక్ట్ చేస్తాను. జస్ట్ ఇది లైన్ ఇమేజ్ అన్నట్టు. ఓకేనా, దీన్ని ఈ విధంగా అయితే పెద్దగా చేసేసుకొని సో ఈ విధంగా అయితే కరెక్ట్ అక్కడ తగ్గట్టు అయితే అడ్జస్ట్ చేసేసుకొని లాక్ అయితే వేసేసుకోండి. ఓకేనా, సో ఈ నెట్వర్క్ బై అని కొంచెం ఈ లైన్ కిందకి అయితే ఇలా అన్నాం, ఇలా దాని మీద ఉన్నట్టు. ఓకేనా అనేసి సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం అయితే పేర్లు అయితే రాసేసుకుందాం వారి. సో నేనైతే వాళ్ళ పేర్లు అయితే ఇచ్చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అండ్ సుమలత. రమేష్ అండ్ సుమలత. ఓకేనా, ఈ విధంగా అయితే ఇచ్చేసుకొని ఇక్కడ కిందనైతే పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ ఇలా కలర్ కూడా నేనైతే రెడ్డిష్ బ్లాక్ అయితే పెట్టేసుకొని సో ఇక్కడ ఫాంట్ అనేది మై ఫాంట్లోకి వెళ్ళేసి సో ఇక్కడ లూసీ సెడ్ ఓకే అని ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేసేస్తాను. క్లిక్ చేయగానే సో మనకైతే ఈ విధంగా అయితే రావడమే జరుగుతుంది. సో దీని అయితే ఈ విధంగా పెద్దగా చేసేసుకొని సో ఇక్కడ మన రిలేటివ్ పొజిషన్లోకి వెళ్ళేసి సెంటర్లో అయితే పెట్టేసుకోవాలి. రిలేటివ్ పొజిషన్కి ఇది క్లిక్ చేస్తే మనకు సెంటర్కి అయితే రావడం జరుగుతుంది. సో ఓకేనా, సో ఇదైతే మనకైతే టోటల్ ఎడిటింగ్ అయిపోయినట్టే. సో ఇక్కడ పైన అయితే మనం అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత సో ఇక్కడ మధ్యలో నేను ఇక్కడ హార్ట్ షేప్ పెడతాను. ఇక్కడ ఇంపోర్ట్ పై అయితే క్లిక్ చేసేస్తున్నాను. ఇంపోర్ట్ పై అయితే క్లిక్ చేసి బ్రౌజ్ పైకి వెళ్ళేసి సో ఇక్కడ మీకు హార్ట్ సింబల్ కూడా ఇచ్చేసాను. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ మధ్యలో దీన్ని కొంచెం పెద్దగా చేయండి. ఇక్కడ ఉంది చూసారా, సో ఇలా దానికి తగ్గట్టు చేసేసి కొంచెం పెద్ద చేద్దాం. సో ఇంకొంచెం ఆ రెండు మనకు మధ్యలో గ్యాప్ ఉంది కదా, గ్యాప్ అన్ని ఇక్కడ ఫిల్ కావాలి మనకు. సో ఓకే, సో ఈ విధంగా పెట్టేసి దీన్ని కూడా లాక్ ఇచ్చేసాం. సో ఈ విధంగా అయితే మనమైతే టోటల్ ఎడిటింగ్ అయితే చేసేస్తాం. సో మీకైతే కొంచెం వీడియో అయితే లెంత్ కావచ్చు కొంచెం, కానీ మీకైతే టోటల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది వీడియో. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ అయితే చేయండి తప్పకుండా. సో ఓకేనా, సో ఫైనల్గా దీన్ని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ ఆప్షన్ క్లిక్ చేసి సేవ్ యాస్ ఇమేజ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి జేపీజీని పిఎన్జిగా పెట్టండి. కస్టమ్ని అల్ట్రాగా పెట్టేసి సేవ్ టు గ్యాలరీ అయితే క్లిక్ చేయండి. ఓకేనా, సో నేనైతే ఇప్పుడైతే సేవ్ అయితే చేసేస్తున్నాను.
ఓకేనా. సో దీన్ని ఇక్కడ మనమైతే క్యూఆర్ కోడ్ కూడా అయితే మనమైతే పెట్టేసేయచ్చు. ఇక్కడ కావాలంటే మనం ఏమైనా అడ్రస్ ఉంటే ఇక్కడ సైడ్ కన్నా కూడా పెట్టేసుకోవచ్చు. మీరైతే క్యూఆర్ కోడ్ అనేది క్రోమ్లోకి వెళ్ళైనా అడ్రస్ని కాపీ చేసేసుకొని, సో క్యూఆర్ కోడ్ జనరేటర్ వెబ్సైట్ చాలా ఉంటాయి క్రోమ్లో, అందులోకి వెళ్ళైతే ఏదన్నా ఒక క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ చేసేసి ఇక్కడైతే పెట్టండి. నేనైతే వీడియోలో చెప్దాం అనుకున్నాను, కానీ ఇక్కడికి 15 minutes దాకా అయిపోయింది వీడియో. సో అందుకేనైతే నేనైతే చెప్పడం లేదు. సో ఓకేనా. సో ఎప్పుడైనా ప్రత్యేకంగా దాని కూడా వీడియో చేద్దాం. సో మీకు అయితే ఒక 10 images ఇస్తా అన్న కదా, సో వాటిని చూపెడతాను చూడండి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవేనండి. సో ఇక్కడ ఇది 1 2 3 సో 4 5 6 7 8 9 10 11 12 సో ఈ 12 హార్ట్ షేప్స్ అనేది మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో వీటన్నిటి కూడా మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకోండి. సో మీకైతే ఏది నచ్చితే దాన్ని అయితే అక్కడ వాడేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. అన్ని లింక్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంటాయి, అకౌంట్లో అయితే మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. సో మీరైతే వీడియోని ఎండ్ వరకు చూసారంటే మీకైతే ఎంతో కొంచెం యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో తప్పకుండా అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్లోనైతే పెట్టేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ఎండ్.